వ్యతిరేకించిన తల్లిదండ్రులు ఉంటారా? అసలు ల్యాండ్ లార్డ్స్ ఎట్లానో కొంతమంది వ్యతిరేకిస్తారు. తల్లిదండ్రులు మెయిన్లీ ఒకటేమో బాండెడ్ లేబర్, తల్లిదండ్రులేమో ఈ అప్పులు ఇదంతా ఎట్లా అనేది ఒక టెన్షన్. అండ్ నార్మల్ చిల్డ్రన్ బాండెడ్ లేబర్ లేకుండా గర్ల్స్ ఇంట్లో పని, ఇంట్లో చాలా పని గర్ల్స్ చేయకుంటే ఎట్లా, వాళ్ళు చేస్తేనే మేము కూలికి పోతాం, పిల్లల్ని పెంచాలి, చిన్న పిల్లల్ని పట్టుకోవడము. యాక్చువల్లీ ఆమె కూలీలో ఆడపిల్లల శ్రమ ఉందని చెప్పిండ్రు మాకు వాళ్ళు. మేము పోతున్నామా, మాకు 15 రూపాయలు వస్తున్నాయి, కానీ ఈ పిల్లది కూడా ఉంది అందులో, ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటేనే నేను పోతున్నా కదా అని. సో అప్పుడు అంగన్వాడీని చూసి అసలు ఈ పిల్లలు, మేమేం చేసినామంటే ఆడపిల్లల్ని మగపిల్లలు అందరినీ 1 డే క్యాంప్ అని ఒక రోజు ఒక కల్చరల్ ఒక దగ్గర పెట్టితే, ఆ రోజు ఎవరెవరు పని చేసినరో ఇళ్ళల్లో చూసి వచ్చినాం. అసలు ఏమైంది ఇళ్ళల్లో ఆ రోజు. ఈరోజు మన తల్లిదండ్రులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా. సో ఒక ఇంట్లో పోతే అలా ఆయన అలా భర్తను 2 బిందెలు అందుకోరాదా పిల్ల, ఒక రోజు 2 బిందెలు అందుకుంటుండే ఆయన. షాక్ మేము, అరే ఇది కూడా అవుతుంది, మార్పు జరుగుతుంది. సో మళ్ళీ వెళ్ళి మా కార్యకర్తలు మేము వెళ్ళి, ఆ రోజు ఇలా అయింది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, పిల్ల స్కూల్కి పోతే చాలా బాగా అవుతుంది అట్లా చెప్పడం ద్వారా అది చాలా మేము ఇన్ ద ప్రాసెస్ నేర్చుకోవడము, మళ్ళీ వెళ్ళడం, నేర్చుకోవడం, వెళ్ళడం. అంటే సంస్థ, తల్లిదండ్రులు, ల్యాండ్ లార్డ్స్, ఈ 3 ఉన్నాయి. స్కూల్స్ సరే, ఈ 4 ఉన్నాయి. ప్రభుత్వం ఇంకొక వైపు ఉంది. వీటన్నిటిలో ఎవరు ఎక్కువ సమస్య? యాక్చువల్లీ సమస్య ప్రభుత్వం అయింది మాకు. ఒక్కొక్క ఊర్లో డప్పులు కొట్టుకుంటూ పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేస్తానికి వెళ్ళినప్పుడు స్కూల్లో ఒక రూల్ ఉంది, ఆగస్టు తర్వాత తీసుకోము అని. ఇది మాకు తెలియదు. మేము హీరోయిజం చూపిస్తూ పిల్లలను దువ్విండ్రు తల్లిదండ్రులు, రేపు బడికి పోతుంది పిల్ల అని ఒక ప్లాస్టిక్ సంచిలో సామాన్లు పెట్టిండ్రు ఒకవేళ హాస్టల్ అయితే. అండ్ ఎస్సీ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్లు ఇవన్నీ తీసుకురావడానికి పరిగెత్తినాము, అంత చేసినాము. స్కూల్కి పోతే నో అన్నారు. అప్పుడు మేము అనుకున్నాం, అరే ఇది ఎవరు అడ్డానికి, ఏమిటి రూలు అంటే. మీరు ఎప్పుడు వెళ్ళారు? ఇది 92 అక్టోబర్లో. దసరా అయినాక పంపుతాం అన్నారు తల్లిదండ్రులు. ఏమన్నారు అంటే, పండుగ అయినాక పంపుతాం సార్, ఇక మంచిగా కొత్త బట్టలు కూడా కొని ఇచ్చినాం అప్పుడు మంచిగా. సో అప్పుడు పోతే స్కూల్ బంద్, నో అన్నారు. టీచర్లకు తప్పు కూడా కాదు, వాళ్ళకి రూల్ సర్క్యులర్ ఉంది క్లియర్ గా, అడ్మిషన్ డేట్ ఆఫ్ అడ్మిషన్ లాస్ట్ డేట్. సో దానికి మేము ఆ ఎంఈఓ దగ్గరికి పోయినాం. అప్పుడు మాకు ఎంఈఓ అయినా ప్రభుత్వం, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఆయన అన్నాడు, మాకు స్టేట్ నుంచి ఉన్నదండి, ఇది మాకు ప్రాబ్లం అవుతుంది. మేము అప్పుడు స్టేట్కు పోవడానికి కొంచెం కెపాసిటీస్ పెరిగినాయి మా అందరి కూడా, వాళ్ళతో మాట్లాడము. ఇది ఒక స్ట్రక్చర్ కదా వాళ్ళది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. సతీష్ చంద్ర అని కలెక్టర్ ఉండే అప్పుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు బాల కార్మికులు ఎప్పుడైనా పని చేయొచ్చు, స్కూల్కి రావడానికి బంద్ ఏమిటి, అసలు మీరే బాల కార్మికులను, ఈ రూలే ఉంది బాల కార్మికుల కోసం అన్నప్పుడు ఆయన ఒక చిన్న వైట్ పేపర్ మీద, ఎన్వలప్ మీద గ్రీన్ ఇంక్ తోని ఒక ఆర్డర్ ఇష్యూ చేసి, హీ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఆయన చూసిండి ఈ క్యాంపెయిన్. దాంతో ఆ ఊర్లకి అన్నిటికీ పంపించి అక్కడ వరకే ఓన్లీ ఆ శంకర్పల్లి ఆ ఏరియాలనే మేము చేయగలిగినాము. తర్వాత దాన్ని స్టేట్ గవర్నమెంట్కు పాలసీస్, మీరు పిల్లల్ని బడికి రమ్మంటున్నారు కానీ ఇది ఈ రూల్ ఉంటే రావడం కష్టం. టీచర్స్ కూడా అప్పటికి మాతో పాటు టీచర్స్ కూడా ఉంది, వాళ్ళు కూడా అవును మేము ఎట్లా చేర్చుకోవాలి, మీరు ఆ రూల్ మారింది. అంత పాలసీలో ఫస్ట్ పాలసీలో మాకు అడ్డంకు ఏర్పడ్డది. పిల్లలు రెడీగా ఉన్నారు, ల్యాండ్ లార్డ్స్ రెడీగా ఉన్నారు, కమ్యూనిటీ రెడీగా ఉన్నది, కానీ ప్రభుత్వంలో ఆ ఆలోచననే లేదు పిల్లలు ఎప్పుడైనా రావచ్చు అని. ఇప్పుడు 2009లో చట్టంలో ఎప్పుడైనా పిల్లలు, ఇప్పుడు అది చర్చ జరుగుతలేదు, ఎప్పుడైనా రావచ్చు, లాస్ట్ వర్కింగ్ డే కూడా రావచ్చు అనేది ఒక చట్టం. అది ఇప్పుడు ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద చైల్డ్ సెంట్రల్ యాక్ట్ లో వచ్చింది. అది ఇంప్లిమెంట్ అవుతుందా? యా, ఇప్పుడు ఎవరు కూడా నో అని చెప్పరు. కాకపోతే సామాన్ లేదు, ఆధార్ కార్డు లేదు, అది లేదు, ఇది వేరే సమస్య, కానీ అదర్వైజ్ ఎన్రోల్మెంట్ ఈస్ ఓపెన్.